2026 టీ20 ప్రపంచ కప్లో శ్రీలంక గడ్డపై పాకిస్తాన్ 212 పరుగుల భారీ స్కోరు సాధించినప్పటికీ ఆ జట్టు ఎదుర్కొంటున్న అంతర్గత సంక్షోభం ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్ గా మారింది. మైదానంలో పరుగులు వస్తున్న జట్టులో ఐక్యత మరియు భవిష్యత్తు ప్రణాళికలు లోపించాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఈ మెగా టోర్నీలో పాకిస్తాన్ ఆశించిన ఫలితాలను సాధించకపోవడంతో ప్రెజెంట్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా తన పదవిని కోల్పోవటం దాదాపు ఖాయమైందని సమాచారం. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొయిసిన్ నఖ్వీ జట్టు ప్రదర్శనపై అత్యంత అసంతృప్తితో ఉన్నారని, సెలెక్టర్లు మేనేజ్మెంట్ ఇచ్చిన హామీలు నెరవేరలేదని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. టోర్నీ ఫలితం ఎలా ఉన్నా స్వదేశానికి తిరిగి వెళ్లిన వెంటనే జట్టులో పెను మార్పులు చేసేందుకు బోర్డు రంగం సిద్ధం చేసింది. ఈ క్రమంలోనే హెడ్ కోచ్ మైక్ హసన్ సెలెక్టర్లతో కలిసి ఒక ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి కెప్టెన్సీ మార్పుతో పాటు జట్టులోని సీనియర్ ఆటగాళ్ల భవిష్యత్తుపై కఠిన నిర్ణయాలు తీసుకోనున్నట్లు బోర్డు వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక మరోవైపు ఈ ప్రపంచ కప్ పతనం పాకిస్తాన్ క్రికెట్లోని ఒక శకానికి ముగింపు పలికేలా కనిపిస్తోంది. సల్మాన్ అలీ అఘాతో పాటు స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం, ఉస్మాన్ ఖాన్ వంటి కీలక ఆటగాళ్లు టీ20 అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. సో వరుస వైఫల్యాలు మరియు బోర్డు ఒత్తిడి నేపథ్యంలో వీరు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా కొత్త కెప్టెన్ ఎంపికపై ఇప్పటికీ కసరత్తు మొదలైంది. షాదాబ్ ఖాన్ మరియు షాహిన్ షా అఫ్రిది పేర్లు రేసులో ముందున్నాయి. ఈ పరిణామాలు సోషల్ మీడియాలో కార్ చిచ్చులా వ్యాపించాయి. సో అభిమానులు, నెటిజన్లు రకరకాల మీమ్స్ తో పాక్ బోర్డు తీరును ఎండగడుతున్నారు. భారీ స్కోర్లు సాధిస్తున్న గెలవలేని స్థితిలో ఉన్న జట్టును గాడిలో పెట్టేందుకు పీసీబీ తీసుకునే ఈ ప్రక్షాళన నిర్ణయాలు పాక్ క్రికెట్ భవిష్యత్తును ఎలా మారుస్తాయో చూడాలి. మొత్తానికి శ్రీలంకపై సాధించిన ఆ 212 పరుగులు పాక్ క్రికెట్లో రాబోయే తుఫానుకు ముందు వచ్చిన ప్రశాంతతలా కనిపిస్తున్నాయి.